సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు ఒక టీచర్. ఆయన విద్యావేత్త. మంచి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అట్లాగే యాక్టింగ్ ఎవరన్నా నేర్చుకోదలుచుకుంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. హుందాగా నటించడం అన్నా, కామెడీగా నటించడం అన్నా, సీరియస్‌గా నటించడమైనా, ఆర్ద్రతతో నటించడమైనా, అన్ని రకాల నవరసాలు అనేవైతే చెప్తారో, ఆ నవరసాలని పలికించగలిగినటువంటి ఇవాళున్న టోటల్ హీరోలు, హీరోయిన్‌లు, సైడ్ పాత్రలు అందరిలోకెల్లా గూడా ఆయనకొక్కడికే నవరసాలొచ్చు. ఒక్కొక్కళ్ళకి మూడొచ్చు, నాలుగొచ్చు గానీ, నవరసాలు కరెక్ట్‌గా ఫేస్‌లో పలికించగలిగిన ఏకైక వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన సరదాగా చేసిన పని కాస్త వివాదం అయిపోయింది. ఆయన సరదాగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆట పట్టిస్తున్నట్టు నటిస్తుంటారు సరదాగా. మొన్న ఫంక్షన్‌లో ఏదో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గెలిచినప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే తోసేసుకొని "ఏయ్! నాకు ఫోటోలు, గిటోలు అక్కర్లేదయ్యా" అని ఇట్లా సరదాగా అనేసి ఎళ్ళిపోయారు. ఆ ఫేస్‌లో సరదాగా అనిపించదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి యాక్టింగ్ జేస్తాడు. వెళ్లారు ఫంక్షన్. ఆ తర్వాతన ఎవరినో వివాహం వేడుకంట ఆశీర్వదించేశారు. ఆ తర్వాత ఈళ్ళిద్దరూ కూర్చొని భోంచేశారు. సరదాగా అంతా మాట్లాడుకున్నారు. కానీ ఆ క్లిప్పు ఎర్రబెల్లి అనుకూలురు ఫుల్‌గా వాడేశారు. ఏంటిది ఇంత అహంకారమా అంటూ. ఎర్రబెల్లి వ్యతిరేకులైతే ఎర్రబెల్లికి షాక్ అంటూ తిరుగుబాటు బ్రహ్మానందం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేశారు. ఫైనల్‌గా పాపం నిన్న పొద్దున్నే నిద్ర లేగవగానే బ్రహ్మానందం గారు ఒక వీడియో పెట్టాల్సొచ్చింది. అయ్యా! మేమిద్దరం సరదాగా అనుకునే మనస్తత్వం తప్పించి ఆయన్ని నేను చేత్కరించుకునేదేంటి? ఆయన పెద్ద మనిషి అన్నటువంటిది. ఇవాల్టి రోజున ఈ సోషల్ మీడియా యుగం. మొత్తం ఎవడు పట్టించుకోవట్లా. ఆ క్లిప్పు, చిన్న క్లిప్పు అదే వైరల్ అవుతుంది. అదే ఇప్పుడు సమస్యలకి కారణమవుతుంది. సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి, వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అవుతుంది.